ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మతోన్మాదంతో జీవించటం ప్రపంచానికే ప్రమాదకరం. తమ్ముడు, మీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం పంతులు గారు. నమస్కారం 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 అండి. పంతులు గారు, మనోడు యేసుక్రీస్తు అబద్ధం అంటూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయని అన్నాడు. ఈయనకు ప్రశ్నలుంటే నేనెందుకునైనా? మీరు మాట్లాడుకుంటే సరిపోతుందిగా. సత్యాన్వేషణలో ఇరు గ్రంథాల పరిశీలన మేరకే సత్యం బయటపడుతుంది. అందుకే ఇరువురిని పిలిపించాము. బైబిల్ నుండి పాస్టర్ గారు, మీ గ్రంథాల నుండి మీరు సమాధానం చెప్పండి. సరే నాయనా, అడగండి. నీ ప్రశ్నలేంటో అడుగు తమ్ముడు. యేసుక్రీస్తు తండ్రి ఎవరో తెలియదట కదా. ఆయన ఎవరికి పుట్టాడో తెలియకపోయినా పవిత్ర పిశాచికి పుట్టాడని బైబిల్లో రాసిందట కదా. ఆయన ఎప్పుడు పుట్టాడో తేదీ కూడా బైబిల్లో లేదట కదా. వీటికి చెప్పండి సమాధానం. తమ్ముడు, నీ ప్రశ్నలు అన్నింటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. అయితే తమ్ముడు, ఎందుకురా కంగారు? నేను సమాధానం చెప్పే ముందు ప్రశ్నించిన నీవు నీ ధర్మంలో కూడా ఏముందో ఆలోచించుకోవాలి. అందుకే నీకొక ప్రశ్న. అడగండి. దేనికనే సమాధానం చెప్పడానికి మా పంతులు గారు సిద్ధంగా ఉన్నారు. వీడు నన్ను అడ్డంగా బుక్ చేసేలా ఉన్నాడే. సరే, అయితే యేసుక్రీస్తు తండ్రి ఎవరో తెలియదన్నావుగా. యేసుక్రీస్తు పవిత్ర పిశాచికి పుట్టాడని బైబిల్లో రాసుందని అన్నావుగా. మీరు నమ్మిన ఆరాధ్య దైవం శ్రీరామునికి తండ్రి ఎవరో చెప్పండి. ఆయన ఎవరికి పుట్టాడో చెప్పండి. పంతులు గారు అలా మౌనంగా ఉండిపోయారే. ఆయన గారు అడుగుతున్నారుగా, సమాధానం చెప్పండి. మన శ్రీరాముని తండ్రి ఎవరో రామాయణ ప్రకారం చెప్పండి పంతులు గారు. వాల్మీకి రామాయణము బాలకాండము 13 నుండి 16 సర్గములలో వ్రాయబడిన ప్రకారము దశరథునికి అనేక మంది భార్యలున్నాను, సంతానం మాత్రం కలగలేదు. అతడు అశ్వమేధ యాగము మరియు పుత్ర కామేష్టి యాగము చేయగా యజ్ఞకుండము నుండి సాటిలేని కాంతిగల ఒక మహాభూతము ప్రత్యక్షమై దేవతలు వండిన పాయసము దశరథునికిస్తుంది. ఆ పాయసము దశరథుడు తన భార్యలకు ఇవ్వగా మొదటి భార్య అయిన కౌసల్యకు శ్రీరాముడు పుట్టాడు. పంతులు గారు చెప్పిన దానిని బట్టి శ్రీరామునికి తండ్రి ఎవరో తెలిసిందా తమ్ముడు? ఆయన ఎవరికి పుట్టాడో చెప్పగలవా? దశరథునికి పాయసమిచ్చింది ఎవరో చెప్పగలవా? పాయసంతో పిల్లలు పుట్టగలరని రుజువు చేయగలవా? తమ్ముడు, సైలెంట్ అయిపోయావే. వీటికి మీ దగ్గర సమాధానం ఉందా? రామాయణం హిందూ గ్రంథాలలో ఒక ఇతిహాసం. అది ఊహించి రాసినది. అలా జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు. కానీ తరతరాలుగా మన భారతీయులందరూ నిజమని నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని మేము కాదనలేము. కానీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. మా సంగతి సరే,
మీ యేసు గురించి కూడా తేల్చండి. తప్పకుండా చెబుతా తమ్ముడు. యేసుక్రీస్తు పుట్టినవాడు కాదు, ఉన్నవాడు. అంటే ఉన్నవాడంటే ఆది అంతం లేనివాడు. మనిషికి పుట్టుకుంటుందేమో గాని ఆది అంతం లేని వానికి పుట్టుక ఉండదు. యేసుక్రీస్తు ఈ సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు. మనుషుల పాపాల కోసం రక్తం చిందించాల్సి వచ్చింది కాబట్టి ఆయన తల్లి గర్భాన పుట్టాల్సి వచ్చింది. అంతేకాదు, మనిషి పాపం చేయకుండా ఎలా బ్రతకాలో మాదిరి చూపాలంటే మనిషిలానే పుట్టాలి. ఇకపోతే మనుషులకు సాధ్యం కాని ఏ కార్యమైనా పరిశుద్ధాత్మ సహాయంతోనే సాధ్యం. పరిశుద్ధాత్మ మనిషి కంటికి కనబడని దేవుని మహాశక్తి. తండ్రి లేకుండా ఏ తల్లికి పిల్లలు పుట్టడం అసాధ్యం. కానీ దేవునికి సాధ్యమే అనడానికి నిదర్శనమే యేసుక్రీస్తు మనిషిగా పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టినవాడు కాదంటున్నారు, మరలా మీరే పుట్టారంటున్నారు. ఇది ఎలా సాధ్యం? మీరు నమ్మే శ్రీరాముని జీవితం దశరథుని ఇంట ఆరంభమైంది. యేసుక్రీస్తు వారి జీవితం యోసేపు ఇంట ఆరంభమవలేదు. సృష్టి పుట్టక ముందే ఉన్న యేసుక్రీస్తు మరే గర్భం ద్వారా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దీనినే మన భాషలో పుట్టాడు అంటున్నాం. ఇకపోతే యేసుక్రీస్తు పుట్టిన తేదీ బైబిల్లో లేదన్నావు. దారికొచ్చారు, ముందు ఈ సంగతి తేల్చండి. బైబిల్లో యేసుక్రీస్తు పుట్టిన తేదీయే కాదు, ఎవరు పుట్టిన తేదీ కూడా లేదు. పుట్టిన తేదీ లేనంత మాత్రాన పుట్టలేదంటావా? నీ పుట్టిన తేదీ ఎప్పుడో చెప్పగలవా? ఎందుకు చెప్పలేను? ఫిబ్రవరి 10వ తేదీ. అది నీవు తల్లి గర్భంలో నుండి భూమి మీద పడిన రోజా, లేక తల్లి గర్భంలో పడిన రోజా? తల్లి గర్భంలో నీవెప్పుడు పుట్టావో తెలీదు. నిన్ను కన్న తల్లికి కూడా తెలీదు. ఎవరికీ తెలీదు. పుట్టినరోజంటూ నీవు చెప్పిన ఆ పుట్టిన తేదీ తల్లి గర్భం నుండి భూమి మీద పడిన రోజు. దానినే అందరూ పుట్టిన తేదీ అనుకుంటున్నారు. యేసుక్రీస్తు పుట్టిన తేదీ బైబిల్లో రాయబడలేదంటే కారణం ఆయన మనలా మనిషి కాదు, దేవుడు. దేవునికి పుట్టుకే లేనప్పుడు పుట్టిన తేదీ ఎందుకుంటుంది చెప్పు? పుట్టిన తేదీ లేనప్పుడు క్రైస్తవులందరూ క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పటి వరకు చెప్పిన సంగతులు నీకు అర్థమయ్యాయా లేదా? అది చెప్పు ముందు. అర్థమయ్యాయి అనుకోండి. కాబట్టి క్రిస్మస్ గురించి మరోసారి మాట్లాడుకుందాం. మీతో పాటు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ లోకములో ప్రవేశించాడే తప్ప పుట్టినవాడు కాదు.